ఆంధ్రప్రదేశ్ అవతరణలో బాపట్ల అద్భుతమైన పాత్రను పోషించిందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబా అన్నారు. 69వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. టౌన్ హాల్లో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నీరాజనం అర్పించారు. ఆంధ్రోదయం బాపట్లలోనే పురుడు పోసుకుందని, ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు ఇక్కడే బీజం పడిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ 4 దశాబ్దాల ఆంధ్రోద్యమానికి నాంది పలికిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అబ్దుల్ కలాం, ఎస్ఎంజీ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు. కలుపుకొని 1956లో విశాలాంధ్ర కలుపుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ 56 నవంబర్ 1 మనం దాన్ని అవతరణ దినోత్సవాన్ని మనం గుర్తుంచుకోవాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాటి యోధుల్ని, ఆంధ్రోద్యమంలో పాల్గొన్న నాయకుల్ని మనం స్మరించుకోవాలి. దానికోసం మనం ఈ టౌన్ హాల్లో ఇక్కడే జరిగింది ఆంధ్ర మహాసభ. ఇక్కడే పునాది ఆంధ్రోద్యమానికి. ఇది పురిటి గడ్డ. ఇక్కడే బీజం పడింది భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకి. ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో మనం జరుపుకోవడం, ఈ 69వ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉదాహరణ. అందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసి, ఇప్పుడు మన ప్రముఖ రచయిత్రి చిల్లర భవానీదేవి గారు 2 నిమిషాలు దాంతో మనం అందరికీ నమస్కారం. చిరంజీవులందరికీ ఆశీస్సులు. సాయిబాబు గారు వివరంగా చెప్పారు. మన భాషా ప్రయుక్త రాష్ట్రం అనేది మొదటిదే ఆంధ్రప్రదేశ్. మొత్తం దేశంలో తర్వాత చాలా ఏర్పడ్డాయి అన్నమాట. పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. 56లో ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం దీని నామన్క్లేచర్, అఫీషియల్ నామన్క్లేచర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి నవంబర్ 1 మనం ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్